హలో గ్రీటింగ్స్ టు ఎవ్రీవన్. మనము ఎలక్షన్ డ్యూటీకి సంబంధించినటువంటి మార్పులన్నీ కూడా చర్చిస్తూ ఉన్నాము. రాబోయేటువంటి మే 13న జరిగే ఏపీ ఎన్నికలకు సంబంధించి మనము పోలింగ్ ప్రక్రియలో పాల్గొనబోతూ ఉన్నాము. ఇందులో మనకి వచ్చినటువంటి నూతన మార్పుల్లో మాక్ పోల్ సమయంలో కానీ లేదంటే రియల్ పోల్ సమయంలో కానీ యంత్రాలను మార్చే సందర్భం, లేదంటే వాటిల్లో ఉండేటువంటి బ్యాటరీ లో బ్యాటరీగా చూయించినప్పుడు ఎలా మార్చాలి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి సమాచారం. ఇది రిటర్నింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, సెక్టార్ ఆఫీసర్ మరియు ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఉపయోగపడేటువంటి వీడియో. ఇందులో ముందుగా మాక్ పోల్ సమయంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్ లేదా వివిప్యాట్ ఆర్ బ్యాటరీ రీప్లేస్మెంట్ ప్రోటోకాల్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు, కంట్రోల్ యూనిట్ లేదా బ్యాలెట్ యూనిట్ లేదా వివిప్యాట్ లేదా బ్యాటరీలు మార్చడం కోసం మనం ఏం చేయాలంటే కంట్రోల్ యూనిట్లో ఉండేటువంటి ఆ డిస్ప్లే పార్ట్ను మనం చూడాలి. డిస్ప్లే సెక్షన్ ఉంటుంది, స్క్రీన్ పైన సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ఎర్రర్స్ దాని మీద చూపించబడతాయి. ఇవి చూసిన తరువాత ఏవైనా సరే మనకి మార్చాల్సిన సందర్భం వస్తే అప్పుడు వెంటనే సెక్టార్ ఆఫీసర్కి మనం ఫోన్ చేయాలి. వెంటనే ఆయనకి తెలియపరిచి, ఎందుకు తెలియపరచాలి, ఆయన దగ్గర రిజర్వ్లో ఉండేటువంటి పరికరాలు ఉన్నాయి. ఆ రిజర్వ్లో ఉండే వాటిని తీసుకొస్తారు సార్, తీసుకొచ్చి మనకిస్తారు. వాటిని బట్టి మనము మార్చాలి. కాబట్టి ఇక్కడ మార్చాల్సినటువంటి సందర్భాన్ని ఎలా గుర్తిస్తాము? కంట్రోల్ యూనిట్ ఆన్ చేయగానే మాక్ పోల్ చేయబోయే ముందు కంట్రోల్ యూనిట్ యొక్క డిస్ప్లే చూడాలి. చూస్తే ఒకవేళ ఏదైనా లో బ్యాటరీ అని కానీ లేదంటే ఫలాని మెషీను పనిచేయట్లేదు అని ఎర్రర్ కనుక వస్తే అప్పుడు వెంటనే ఈ సెక్టార్ ఆఫీసర్కి ఫోన్ చేయాలి. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఖచ్చితంగా ఆ డిస్ప్లే పైన ఉండేటువంటి సందేశాన్ని చదవాలి. అప్పుడు మాత్రమే తదనుగుణంగా వ్యవహరించాలి. దీనికంటే ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఒక బ్యాటరీని కానీ లేదంటే ఏదైనా ఒక పరికరాన్ని మనము రీప్లేస్ చేయబోయే ముందు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ కంట్రోల్ యూనిట్ వెనుక భాగాన ఉండేటువంటి ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంది కదా, దాన్ని ఆఫ్ పొజిషన్లోకి మార్చుకోవాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ పొజిషన్లోకి మార్చాక మనం ఇవన్నీ కూడా చేయాలి. నెక్స్ట్ చూడండి, ప్రతి మాక్ పోల్ ఏదైనా మాక్ పోల్, సో ఇలాంటిది ఏం లేదు, మాక్ పోల్ ఉంది, మాక్ పోల్ పూర్తి చేయండి. మాక్ పోల్ పూర్తి చేసిన తర్వాత ప్రతి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేయాలంటే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 1 మనము పూరించాలి. ఆ పార్ట్ 1 అంటే ఇక్కడ నేను చూపించాను, దాన్నే ఎనెక్జర్ 5 అని అంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 1, ఇట్ ఈస్ కాల్డ్ మాక్ పోల్ సర్టిఫికేట్. ఇందులో మనం పోలింగ్ స్టేషన్ వివరాలు, అసెంబ్లీకి పార్లమెంట్కి విడివిడిగా మనము దీన్ని తయారు చేయవలసి ఉంటుంది. ఇందులో చూడండి, ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని ఓట్లు వేసాము, కంట్రోల్ యూనిట్లో ఎన్ని పడ్డాయో, అలానే మీరు రిజిస్టర్లో మనము కంట్రోల్ యూనిట్లో ఎన్ని ఓట్లు వేశారు, తర్వాత వివిప్యాట్లో ఉన్నటువంటి స్లిప్స్, అలానే ఒక పోలింగ్ ఆఫీసర్ జాగ్రత్తగా ఎవరికి ఎన్ని ఓట్లు వేశారు అవన్నీ కూడా ఖచ్చితంగా సమానంగా టాలీ అవ్వాలి. ఇదిగో ఈ విధంగా మనము ఆ సర్టిఫికేట్ని పూరిస్తాము. పూరించిన తర్వాత మనము ఏం చేయాలి అంటే నెక్స్ట్ చూద్దాము. ఇప్పుడు ప్రతి మాక్ పోల్కి సర్టిఫికేట్స్ రెండు వైపులా ఉంటుంది, దీన్ని మనం పూరించాలి. పూరించిన తర్వాత ఇప్పుడు ఒకవేళ 2 సందర్భాలు మనం చర్చించబోతున్నాం. కంట్రోల్ యూనిట్లో పవర్ ప్యాక్ కనుక మీకు రీప్లేస్ చేయాల్సి వస్తే, పవర్ ప్యాక్ అంటే బ్యాటరీ ఒక్కోసారి లో అని చూపిస్తుంది డిస్ప్లే సెక్షన్లో. కంట్రోల్ యూనిట్ యొక్క డిస్ప్లే సెక్షన్లో పవర్ ప్యాక్ బ్యాటరీ లో అని చూపిస్తుంది. చూడండి, ఇక్కడ కంట్రోల్ యూనిట్ పవర్ ప్యాక్, కంట్రోల్ యూనిట్ పవర్ ప్యాక్ కనుక సరిగా పనిచేయకపోయినా లేదంటే మాక్ పోల్ సమయంలో తక్కువ బ్యాటరీని చూపించినా సరే కంట్రోల్ యూనిట్ బ్యాటరీ లో బ్యాటరీ అని చూపించింది అనుకోండి, అప్పుడు మనము కంట్రోల్ యూనిట్ యొక్క పవర్ ప్యాక్ని మనము తీసేసి రీప్లేస్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? వెంటనే దీనికోసం ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇది ఆయన సొంతగా నిర్వహించకూడదు. సంబంధిత పోలింగ్ ఏజెంట్లు అంటే పార్లమెంట్ అయితే పార్లమెంట్ ఏజెంట్లు, అలానే అసెంబ్లీ అయితే అసెంబ్లీ ఏజెంట్లు, వాళ్ళని పిలవాలి. వెంటనే సెక్టర్ ఆఫీసర్ గారిని కూడా పిలవాలి. వారిద్దరి సమక్షంలో మాత్రమే ఈ కంట్రోల్ యూనిట్ పవర్ ప్యాక్ బ్యాటరీ సెక్టర్ ఆఫీసర్ గారి దగ్గర ఉంటుంది. దాన్ని తీసుకొని కొత్త పవర్ ప్యాక్తో మనం దీన్ని భర్తీ చేయాలి.
భర్తీ చేసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ కంట్రోల్ యూనిట్ యొక్క బ్యాటరీ సెక్షన్ని ఏం చేయాలంటే మళ్ళీ మనం సీల్ చేయాలి. దానికి అడ్రస్ ట్యాగ్ కట్టాలి, ఆ అడ్రస్ ట్యాగ్తో సీల్ చేయాలి. బిఫోర్ దట్ మనం ఏం చేయాలంటే ఆ ట్యాగ్పై సంబంధిత పోలింగ్ ఏజెంట్లు, అట్లానే సెక్టార్ ఆఫీసరు, అలానే ప్రిసైడింగ్ ఆఫీసర్ అందరూ కూడా ఏజెంట్లు, అలానే సెక్టార్ ఆఫీసర్, అలానే ప్రిసైడింగ్ ఆఫీసర్ అందరూ కూడా సంతకాలు చేసిన తర్వాత మాత్రమే ట్యాగ్ కట్టి సీల్ చేయాలి. అలానే వెంటనే బ్యాటరీ మార్చాం కాబట్టి సియులో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ యొక్క రిపోర్ట్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్లో పార్ట్ 2 ఉందన్నమాట. ఈ పార్ట్ 2 మనము సిద్ధం చేయాలి. దాన్ని కింద నేను చూపించాను చూడండి, పార్ట్ 2 ఏ విధంగా ఉంటుందో. ఇదిగోండి చూడండి, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 2. దీని మీద మామూలుగానే అన్ని వివరాలు ఉంటాయి. అలానే ఇక్కడ మనం చూడండి, డీటెయిల్స్ ఆఫ్ రీప్లేస్మెంట్ ఆఫ్ పవర్ ప్యాక్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ డ్యూరింగ్ మాక్ పోల్. ఇది యాక్చువల్ పోల్ కాదు, మాక్ పోల్ కాబట్టి మాక్ పోల్ నుంచి యాక్చువల్ పోల్ కొట్టేయండి. యూనిక్ ఐడి ఆఫ్ కంట్రోల్ యూనిట్, రీజన్ ఫర్ రిప్లేస్మెంట్. ఎందుకని ఏమి రాస్తామనంటే లో బ్యాటరీ చూపించింది కాబట్టి లో బ్యాటరీ అని మనం రాస్తాము. యూనిక్ ఐడి ఆఫ్ ఓల్డ్ అడ్రస్ ట్యాగ్, ఇది పైదేమో సెకండ్ కొత్తది, ఇదేమో పాత దాని యొక్క ఐడి నెంబర్ రాయాలి ఇక్కడ మనము. నెక్స్ట్, ఫాలోయింగ్ పోలింగ్ ఏజెంట్స్ విట్నెస్ ద రీప్లేస్మెంట్ ఆఫ్ పవర్ ప్యాక్. ఎవరెవరంటే చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోలింగ్ ఏజెంట్, అలానే నేమ్ ఆఫ్ పార్టీ, ఆ క్యాండిడేట్ ఏ పార్టీకి సంబంధించిన అతను, ఆ నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, పార్టీ క్యాండిడేట్ పేరు, సిగ్నేచర్ ఆఫ్ ది పోలింగ్ ఏజెంట్స్. ఈ ఫామ్ మీద చూడండి, రిపీట్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద సేమ్ ఫార్మేట్ ఇన్ మల్టిపుల్ రీప్లేస్మెంట్స్. అంటే ఒకసారి మార్చారు పవర్ ప్యాక్, మళ్ళా లో వచ్చింది, మళ్ళీ మారుస్తారు. అట్లా మల్టిపుల్ రీప్లేస్మెంట్స్ వచ్చినప్పుడల్లా కూడా ఈ ఫామ్ని పూర్తి చేయాలి. దాని కింద సిగ్నేచర్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం చేయాలి, లైక్ దట్ సెక్టర్ ఆఫీసర్ యొక్క సంతకం కూడా చేయాలి. ఈ విధంగా మనము ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్ రిపోర్ట్లో పార్ట్ 2ని పూరిస్తాము. పూరించిన తర్వాత మనం ఏం చేయాలో నెక్స్ట్, మాక్ పోల్ సమయంలో ఏమైనా సరే యూనిట్స్, కంట్రోల్ యూనిట్ కానీ, బ్యాలెట్ యూనిట్ కానీ, వీవీప్యాట్ కానీ భర్తీ చేయాలంటే ఇది కూడా ప్రాసెస్ అదే. ఖచ్చితంగా ఏజెంట్లు అలానే సెక్టర్ ఆఫీసర్ని పిలవాలి ఖచ్చితంగా. ఇప్పుడు దీనికి ప్రోటోకాల్ ఏంటో చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఈవీఎం కానీ వీవీప్యాట్ కానీ నాన్ ఫంక్షనింగ్ అయితే ఓకేనా, డ్యూరింగ్ మాక్ పోల్. ఒకవేళ బియూ పనిచేయట్లేదు అనుకోండి, రీప్లేస్ ఓన్లీ బియూ. ఒకవేళ సియూ పనిచేయట్లేదు అనుకోండి, సియూ మాత్రమే మార్చాలి. ఒకవేళ వీవీప్యాట్ పనిచేయట్లేదు అనుకోండి, వీవీప్యాట్ మాత్రమే మార్చాలి. ఏ మెషిన్ పనిచేస్తే దాన్ని ఒక్కదాన్నే మార్చాలి, ఎంటైర్ మెషిన్ మార్చాల్సిన పని లేదు. ఇక్కడ మళ్ళీ మనం ఏం చేయాలంటే మాక్ పోల్ రీప్లేస్డ్ స్టిక్కర్స్ ఇస్తారు ఎస్ఓ గారు, దాన్ని మార్చబడినటువంటి దానిపైన ఈ స్టిక్కర్ని అంటించి ఆర్ఓ గారికి అందజేయాలి. ఓకేనా. చూడండి, ఎప్పుడైనా సరే ఈ ప్రాసెస్ చేయబోయే ముందు బ్యాటరీ మార్చాల్సి వచ్చినా, ఏదైనా మెషిన్ మార్చాల్సి వచ్చినా, వాట్ మస్ట్ యూ మస్ట్ డూ స్విచ్చింగ్ ఆఫ్ ది కంట్రోల్ యూనిట్ బటన్, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మెషిన్ మార్చాం కాబట్టి ఏ మెషిన్ అయితే మనం మార్చామో చూడండి, కొత్త యూనిట్లతో మాక్ పోల్ పూర్తవుతుంది. ప్రిసైడింగ్ అధికారి నివేదిక యొక్క పార్ట్ 4 ఇక్కడ మనము తయారు చేస్తాము. మాక్ పోల్ సమయంలో కనుక కంట్రోల్ యూనిట్ పాడైపోతే అదొక్కటే మార్చాలి, బ్యాలెట్ యూనిట్ పాడైపోతే అదొక్కటే మార్చాలి, వీవీప్యాట్ పాడైపోతే అదొక్కటే మార్చాలి. ఓకేనా. ఇప్పుడు మామూలుగానే ఆ మాక్ పోల్ కంప్లీట్ చేస్తాము. అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, మనము ఆ సంబంధిత సర్టిఫికేట్ని పూరిస్తాము. ఇప్పుడు కొత్త యూనిట్లతో మాక్ పోల్ పూర్తవుతుంది. కొత్త యూనిట్తో మాక్ పోల్ కంప్లీట్ చేస్తాము. ప్రిసైడింగ్ అధికారి యొక్క నివేదిక ఇప్పుడు పార్ట్ 4, ఎందుకంటే ఇక్కడ మనం రీప్లేస్ చేసాము. మెషిన్ ఎప్పుడైతే రీప్లేస్ చేసామో వెంటనే పార్ట్ 4 మనము పూరించాలి. ఇప్పుడు ఆ పార్ట్ 4 ఏంటో చూద్దాము. ఇదిగో ఈ విధంగా ఉంది, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ రిపోర్ట్ పార్ట్ 4. దీనిలో పోలింగ్ కేంద్రం యొక్క వివరాలు జాగ్రత్తగా చూడండి. ఇది పార్లమెంట్ అయితే పార్లమెంట్ సియు, అసెంబ్లీ అయితే అసెంబ్లీ సియు. ఇక్కడ ఏమన్నాయో చూడండి, ఇక్కడ ఒకసారి చూద్దాం. డీటెయిల్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ యూజ్డ్. ఓకే, ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్, పర్టికులర్స్, బ్యాలెట్ యూనిట్ మార్చావా, కంట్రోల్ యూనిట్ మార్చావా, వీవీప్యాట్ మార్చావా, సిగ్నేచర్ ఆఫ్ ది సెక్టార్ ఆఫీసర్స్ ఇన్ కేస్ ఆఫ్ రీప్లేస్మెంట్. చూడండి ఇక్కడ యూనిక్ ఐడి ఆఫ్ యూనిట్స్ గివెన్ అట్ ద టైమ్ ఆఫ్ డిస్పర్సల్. అంటే నువ్వు
పోలింగ్ స్టేషన్కి చేరుకోపోయే ముందు ఇవ్వబడినటువంటి ఫస్ట్ మెషిన్ ఇవి, వాటి యొక్క నంబర్లు రాయాలి. ఓకే, టిక్ విచ్ ఆర్ ఫౌండ్ నాన్ ఫంక్షన్. వీటిలో ఇప్పుడు మాక్ పోల్ అప్పుడు ఏది పని చేయకపోతే దాని మీద టిక్ చేయాలి, మిగతావి డాష్ పెట్టాలి. నెక్స్ట్ మూడో కాలం రీజన్ ఫర్ నాన్ ఫంక్షనింగ్. ఎందుకని అక్కడ కంట్రోల్ యూనిట్లో డిస్ప్లే వచ్చింది ఏంటి, రీప్లేస్ సియు ఆర్ రీప్లేస్ బియు, అది మనము ఎక్కడైతే దాని దగ్గర ఇక్కడ రాయాలి. ఇప్పుడు మార్చినటువంటి యూనిక్ ఐడి యూనిట్స్ గివెన్ యాజ్ రీప్లేస్మెంట్ డ్యూరింగ్ మాక్ పోల్. ఇప్పుడు ఏది మారిస్తే దాని యొక్క యూనిక్ ఐడి మీరు ఈ 3 కాలమ్స్లో దేనిదైతే అది మనం రాయాలి, మిగిలిన 2 డాష్ పెట్టాలి. ఇక్కడ లాస్ట్లో ఎస్ఓ గారి సంతకం తీసుకోవాలి. దీనికి కూడా సాక్ష్యం ఉంది. ఫాలోయింగ్ పోలింగ్ ఏజెంట్స్ విట్నెస్ కూడా నేమ్ ఆఫ్ ది పోలింగ్ ఏజెంట్, నేమ్ ఆఫ్ పోలింగ్ పార్టీ ఆర్ లేదా ఇండిపెండెంట్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఆర్ సిగ్నేచర్ ఆఫ్ ది పోలింగ్ ఏజెంట్ తీసుకున్న తర్వాత ఈ ఫామ్ మీద ఖచ్చితంగా ప్రిసైడింగ్ ఆఫీసర్ యొక్క సంతకము చేసేయాలి. సో ఈ విధంగా మార్పులు జరిగేటప్పుడు ఏదైనా యంత్రాన్ని బ్యాటరీని మార్చినట్టయితే ఆ వస్తువు పైన ఏం చేయాలి, మనం మాక్ పోల్ రీప్లేస్ అయినటువంటి స్టిక్కర్ ఉంటుంది, దాని నుంచి సెక్టర్ ఆఫీసర్ గారికి అందజేయాలి. సెక్టర్ ఆఫీసర్ గారు వీటిని తీసుకెళ్ళి ఆర్ఓ గారికి అందజేస్తారు. సో ఈ విధంగా మనము దిస్ ఈజ్ ద మాక్ పోల్. డ్యూరింగ్ మాక్ పోల్ జరిగేటప్పుడు మెషిన్లు మార్చాలన్నా బ్యాటరీస్ మార్చాలన్నా కూడా దిస్ ఈజ్ ద ప్రోటోకాల్. సో కాబట్టి మీరందరూ కూడా దీన్ని ఫాలో అవుతారని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.